హాయ్ హలో అందరికీ గురు పౌర్ణమి పూజ అయితే ఇంట్లో ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా పూజ అయితే ముగించేసుకొని నేను గుడికి అయితే వెళ్ళాను. అయితే గురు పౌర్ణమి రోజు ఏంటంటే ఎక్కువ బాబా గుడికి అయితే వెళ్తాం కదా. ఇంకా బాబా గుడికి వెళ్తూ మేమైతే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్తాము. అయితే అక్కడ ఏంటంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆల్మోస్ట్ అందరూ వెళ్తారు. 5 పౌర్ణమికి 5 నెలలు వెళ్తారనమాట. ఏదైనా మొక్కుకుంటే ఇలా ఏదైనా మనకు కావాలని మొక్కుకుంటే దేని గురించి అయినా 5 పౌర్ణమికి వెళ్తే మంచిదనమాట. అలా వెళ్తారు నార్మల్గా, లేదంటే ప్రతి పౌర్ణమికి కూడా వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారు. ఇంకా ఈరోజు పౌర్ణమి కదా, ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి వచ్చాక బాబా గుడికి వెళ్దామని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే తొందరగా పూజ అయితే ముగించుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బీచ్ రోడ్లో వెళ్ళామన్నమాట. అలాగే ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళాక ఇక్కడ ఏంటంటే 5 ప్రదక్షిణాలు అయితే చేయాలి. చేశాక దర్శనంకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇదంతా పూర్తి చేసుకొని 5 ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసుకున్నామండి. పూర్తి చేసుకున్నాక దర్శనం కూడా అయిపోయింది. ఇంకా పక్కనే వ్రతాలు అవుతున్నాయి. ఇంకా వ్రతం దగ్గరికి వెళ్ళి అలా చూసి ఇంకా వ్రతం దగ్గర స్వామివారికి దండం పెట్టుకుని అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇలా 5 నెలలు వెళ్ళే వాళ్ళు, లేదంటే పౌర్ణమి రోజు వ్రతం చేయించుకుని అనుకున్న వాళ్ళు ఇలా వ్రతాలు చేయించుకుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి అలా కొంచెం చూసి వచ్చి గుడిలో అయితే ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అక్కడ నుంచి కిందకి వచ్చి ప్రసాదం అయితే తీసుకుందామని వచ్చాము. వస్తే ఇక్కడ ఒక పెద్ద ఆవిడండి, ఒక ఆంటీ అంకుల్ అన్నమాట. పసుపు గాజులు కుంకుమ ఇలాగా తాంబూలం పెట్టి పంచుతున్నారనమాట. ఆ అంకుల్ పిలిచారు ఏంటి అని వెళ్తే, అమ్మ ఇక్కడ తాంబూలం తీసుకోమ్మా అనేసి అంటే ఆంటీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకెలాగా మంచి రోజుల్లో పౌర్ణమి రోజు ఇలాంటప్పుడు గుడిలో మనకి ఇలా పసుపు కుంకుమ లభిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ తాంబూలం తీసుకున్నాక ప్రసాదం అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. ఎందుకో నాకు ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకుమ పిలిచేసి బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గుడిలో అలా అందుకోవడం కూడా ఎందుకో బాగా అనిపించింది అనమాట. ఫైనల్కి ఇంటికైతే వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని బాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకోండి బాబా టెంపుల్కి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా అక్కడే భోజనాలు కూడా చేస్తామన్నమాట. మధ్యాహ్నం ప్రసాదం కూడా ఇంకా బాబా గుడిలోనే దొరికింది. ఇంకా మా పౌర్ణమి రోజు అయితే ఇలా అయిందనమాట. ఏ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి ఏంటంటే గుడికి వెళ్ళగలమలేదనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇంకా దేవుడి దయ వల్ల అనుకోకుండా కూడా ఇలాంటి దర్శనాలు అయితే దొరుకుతాయి.